అమ్మవారు పాలు తాగుతున్నారని. అమ్మవారికి రోజు భోజనం పెట్టి నవీన్ శర్మ గారు, మీరు ఎక్కడ ఉన్నా కూడా అమ్మవారు స్వయంగా తాగుతారా? జరిగింది అది అట్లా. ఫేస్ వరకు పెట్టేసి అది వాళ్ళు తాగుతారా? నిజం కాదు, ఇది జస్ట్ ఫర్ టీఆర్పీ. మీరే చేత్తో అమ్మవారికి పట్టి ఆ అనుభూతిని పొందిన తర్వాతే చెప్పండి అని. మదినగూడ పోచమ్మ టెంపుల్ అని ఇలా అద్భుతం జరగడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? మేము అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. నమస్తే స్వామి. నమస్తే అండి. ఎక్కడ చూసినా కూడా వైరల్ గా ఉంది మొత్తం టాపిక్ అంతా, అమ్మవారు పాలు తాగుతున్నారని. ఇది మీరు ఎప్పుడు గ్రహించారు? డైలీ నైవేద్యం పెడుతుంటారు అమ్మవారికి ఇలాగనే? యాక్చువల్గా రోజు మేము అమ్మవారికి మధ్యాహ్నం పూట మహానైవేద్యం అనేది పెడుతుంటాము. అమ్మవారికి రోజు భోజనం పెట్టి అమ్మవారికి మనం ఎట్లా నీళ్ళు తాగుతామో అమ్మవారికి కూడా నీళ్ళు తాపిస్తూ ఉంటాం. అదే విధంగా యథావిధిగా చేస్తూ ఉంటే మొదటి రోజు అమ్మవారు గ్లాసులో వాటర్ పడుతుంటే వాటర్ మొత్తం తాగేసేసారు. తాగేసేసిన తర్వాత సరేలే అని చెప్పేసి మరుసటి రోజు కూడా ఏం చేశాను, కొబ్బరి నీళ్ళు పెట్టాను. కొబ్బరి నీళ్ళు పెడితే కొబ్బరి నీళ్ళు తాగేశారు. సరే, శుక్రవారం రోజు అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం అవి చేసిన తర్వాత పాలు పట్టాం. పాలు పట్టిన తర్వాత అమ్మవారు తాగటం వల్ల గుడి యజమానులకు చెప్పి గుడి యజమానులను వాళ్ళని పిలిపించి వాళ్ళు కూడా వచ్చి స్వయంగా పట్టి చూసిన తర్వాతే ప్రజలకు చెప్పాము. ఎందుకంటే మేము ఫస్ట్ నిర్ధారించుకోకుండా ముందర జనాలకి చెప్పామంటే ఇబ్బంది పడతామని ముందర యజమానులకు చెప్పి వాళ్ళు వచ్చి గుడి కర్తవ్యులు వచ్చి చూసిన తర్వాతే జనాలకు చెప్పి వాళ్ళందరు భక్తులు కూడా వచ్చి అమ్మవారికి పాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. అంటే నైవేద్యం అంటే మనం కింద అమ్మవారికి పెట్టేస్తాం కదా, డైలీ మనము ఫేస్ వరకు పెట్టేసి మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం రోజు చిన్నపిల్లలకి ఎట్లా పెడతామో ఆ విధంగా చేసి నేను ముద్దలు పెడతాను అనమాట. ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి డైలీ పెడతాను. డైలీ వాళ్ళకి మూతి తుడిచి వాటర్ తాగిపిస్తాం అనేది జరుగుతుంది. డైలీ మామూలుగా వాళ్ళు తాగుతారు దారిలో మన సాంప్రదాయం ప్రకారం మనం చేయాల్సింది చేసాం. ఆ రోజు తాగటం నుంచి ఆ రోజు నుంచి నేను 3వ రోజు మొత్తం అందరికీ చెప్పడం జరిగింది. అంతవరకు ఎందుకంటే మనం కన్ఫర్మేషన్ చేసుకోలేదు కాబట్టి అందుకని దాని నుంచి 3వ రోజు నుంచి అందరికి చెప్పి అమ్మవారికి నిత్య పూజలు అనేది ఎక్కువ ఇంకా మీ అంత పెద్ద పంతులు కూడా ఇది వెళ్ళడం జరిగింది ఆ న్యూస్. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని చాలా టెంపుల్స్ ఉన్నాయి మనకు, కానీ ఇక్కడ ఇలా మదినగూడ పోచమ్మ టెంపుల్ అని ఇలా అద్భుతం జరగడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? మేము అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నాము. మీ అమ్మవారే సంతోషంగా ఉందని మేము అనుకుంటున్నాం అన్నమాట. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఈ టెంపుల్ బాధ్యతలు తీసుకుని? నేను 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు ఈ మధ్య ఈ వీక్ నుంచే ఫస్ట్ అమ్మవారు పాలు తాగుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అనుగ్రహం మీదే పొందాను. షాక్ అయ్యారు? నేను అట్లేం లేదు. యాక్చువల్గా నేను వేరే చోట చేసిన దగ్గర కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యింది. గుంటూరులో చేశాను నేను అమ్మవారి దగ్గర, లలితాదేవి దగ్గర. అక్కడ కూడా ఇట్లానే సేమ్ తాగారు. ఇక మనకి అనుభూతి అలవాటు ఉంది కాబట్టి అమ్మవారు మనం రోజు తాపిస్తాం అనేది చూస్తుంటాం కాబట్టి అదేం లేదు, సంతోషం. నవీన్ శర్మ గారు, మీరు ఎక్కడ ఉన్నా కూడా అమ్మవారు స్వయంగా తాగుతారా? అది గుంటూరులో కూడా జరిగింది అది అట్లా. అది వాళ్ళు తాగుతారనేది మనం చేసే విధానం బట్టి నేను అనుకుంటున్నాను అంతే. ఓకే. అంటే వేరే పంతులు చేయనిది మీరేం చేస్తున్నారు? అమ్మవారిని ఎలా ఆకర్షించుకుంటున్నారు? వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా చేశారు అది చేశారు అనేది కాకుండా మనకు తెలిసింది మనం డైరెక్ట్ అమ్మవారి లాగా చూసుకోకుండా సేమ్ మన అమ్మని ఎట్లా చూసుకుంటామో అమ్మవారిని కూడా సేమ్ మన అమ్మలాగానే చూసుకుంటాను అనమాట. డైలీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తాం టెంపుల్. ఫస్ట్ టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత అమ్మవారికి సేవ చేస్తాం. ఫస్ట్ క్లీనింగ్ అనేది ఏమి ఉండదు. మన ఇంట్లో మన అమ్మవారికి ఇబ్బంది ఉన్నప్పుడు, ఎందుకంటే అమ్మవారు గ్రామ దేవత కాబట్టి సాయంత్రం పూట వెళ్ళిన తర్వాత ఊరంతా తిరిగి వస్తారు. తిరిగి వచ్చి అలిసిపోయి కూర్చుంటారు కాబట్టి ఆమెకి కాళ్ళని కొంచెం సేవ చేస్తాం. సేవ చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత అమ్మవారికి అభిషేకాలు, పూజ, శ్రీచక్రం ఉంది గుళ్ళో. నిత్య గోత్రనామాలతో ప్రజల నుంచి గోత్రనామాలు, భక్తుల నుంచి గోత్రనామాలు చేసి ఆ విధంగా పూజలు, సహస్ర కుంకుమార్చన చేస్తాం. డైలీ మహానైవేద్యం పెడతాము. మెయిన్ వచ్చేసి ఆ అమ్మవారు రోజు ఊర్లో నుంచి బయటికి తిరుగుతుంటారు. అక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఇది స్వయంభూ టెంపుల్. ఈ అమ్మవారు ఈమె ఫస్ట్, ఈమె సెకండ్. మధ్యలో అమ్మవారిని తెనాలి నుంచి తీసుకొచ్చి స్థాపితం చేశారు. ఆ అమ్మవారు ఏంది, మనం రోజు తలుపులు వేసేసి సాయంత్రం వెళ్ళిపోగానే ఆ బట్టలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో పొద్దునకి కింద పడిపోతాయి. అంటే అమ్మవారు లేచి ఊర్లో తిరుగుతారని మేము అనుకుంటాం. రోజు ఒక రోజు అని కాదు, డైలీ. అందుకే ఈ గ్రామ ప్రజలు కూడా చెప్పేది ఏంటి అంటే అమ్మవారిని కూడా
రాత్రిపూట తిరుగుతుందని కూడా చాలా మంది చెప్పారు భక్తులు. ఈ వెనక ఉన్న వాళ్ళు కూడా అమ్మవారు గజ్జలు వేసుకొని రోజు తిరుగుతారు అని కూడా చెప్పడం జరిగింది. సరే సంతోషం. మనం కూడా మేమేమనుకుంటాం, మనం చేసేదానికి అమ్మ అనుగ్రహం మనకే దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అమ్మవారిని కల్లారా చూశారా? లేదండి. ఇప్పుడు కళలో కనిపించడం కానివ్వండి, కళలో అంటే మా గుడిదే విగ్రహాలు కనపడుతుంటాయి అప్పుడప్పుడు అంతే. ఏ సమయంలో కనిపిస్తారు? మీరు బాధలు ఉన్నప్పుడా, సంతోషంగా ఉన్నప్పుడా, లేకుంటే ఇక్కడ మంచిగా పూజ జరిగినప్పుడు? అంటే ఏంది అంటే భక్తులు ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు అమ్మవారి ఇక్కడి నుంచి బయటకు విగ్రహం బయటికి తీసుకొచ్చి మనం అభిషేకం చేసి మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టడం అనేది అట్లాంటివి కళలో వస్తాయి. అమ్మవారు ఊరు తిరుగుతుంటారు కదా, మన ఈ వాడంతా తిరుగుతుంటారు కదా, అప్పుడు ప్రజలు ఏం భావిస్తున్నారు? ఇప్పుడు ప్రజలు కూడా అందరు ఏం చెప్తున్నారు అంటే, మేము అమ్మవారిని వింటున్నాము, రోజు ఊరంతా తిరుగుతుంది అని చాలా మంది వచ్చి మాకు చెప్పారు. అమ్మవారు పూసినప్పుడు కూడా అమ్మవారు తిరుగుతారు అంటారు కదా, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు అమ్మవారు పోసినప్పుడు మీరు చాలా మంది భయపడతారు, అమ్మవారు వస్తేమని అవుతుంది. ఆ అమ్మ ఎప్పుడైనా మంచిగా చేస్తుంది కానీ ఎవరికి చెడు చేయాలని ఆలోచించదు. మనం తప్పు చేయని, సపోజ్ నేనే ఉన్నాను, నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను, ఆమెకే తెలుసు. అమ్మ ఎప్పుడైనా మనం తప్పు చేస్తే ఆమె క్షమించే గుణం ఆమెకుంది. చాలా మంది, కొంతమంది ఏమంటారు, ఇదంతా నిజం కాదు, ఇది జస్ట్ ఫర్ టీఆర్పీ కోసం చేస్తున్నారు, భక్తులు రావాలని చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? మేము అందుకనే ఏం చేస్తున్నాము, భక్తుల గురించి అట్లా కాకుండా స్వయంగా మీరే రండి, మీరే చేత్తో అమ్మవారికి పట్టి ఆ అనుభూతిని పొందిన తర్వాతే చెప్పండి అని. అందుకని అందరు భక్తులని లోపలికి ఎలో చేస్తున్నాం. ఇంత ముందు లోపలికి ఎవరిని ఎలో చేయం, ఎందుకంటే శ్రీచక్రం ఉంది కాబట్టి లోపలికి ఎవరిని ఎలో చేయము. అందుకని భక్తులు మీరే రండి, మీరు స్వయంగా అమ్మవారికి మీరే తాపి ఆ అనుభూతిని జనాలకి చెప్పండి. నాకు కూడా తీసుకెళ్లడం జరిగింది, నేను కూడా నా చేతులారా నేను కూడా పాలు దాపియడం జరిగింది అమ్మవారికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా అది చెప్తున్నా. దేనికి స్వామి ఇది పాటించడం? ఇది పాటించడం ఎందుకంటే మన వస్త్రాలు అనేది గర్భగుడి కాబట్టి మన వరకు ఏదైనా బయట వరకే ఉండాలి. గర్భగుడి అన్నప్పుడు మన బెల్ట్, పర్సు అనేది లెదర్ తో సంబంధించింది. అది అట్లాంటివి గర్భగుడిలోకి పంపియం కాబట్టి అందుకని షర్టు, మనం ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినా షర్టు బనీన్ తీసే సాంప్రదాయం ఉంది. కానీ కొంతమంది ఇది బయట వరకే వస్తారు. గర్భగుడిలోకి అనేటప్పటికి మేము ఆ సాంప్రదాయం కంపల్సరీ పాటియాలని రూల్ పెట్టి, మా టెంపుల్ వాళ్ళు మేము రూల్ పెట్టి ఆ విధంగానే చేస్తున్నాం. మళ్ళీ షార్ట్స్ గీట్స్ ఏ వేసుకొచ్చినా ఎలో చేయం. ఓన్లీ ప్యాంట్ గానీ లుంగి గానీ ఉంటేనే లోపలికి ఎలో చేస్తాం. ఎప్పుడైనా అమ్మవారు మీకు వచ్చేసి ఏమైనా మాట్లాడడం జరిగిందా కళలో గానీ ఎప్పుడైనా? లేదండి, ఏం మాట్లాడలేదు. పూజలు చేస్తుంటారు కదా డైలీ, 4 సంవత్సరాలు చేస్తున్నారు కదా, అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎలా ఉంది? నేను ఇప్పుడు భక్తుల కన్నా ఫస్ట్ నాకే ఎక్కువ లాభం పొందాను అమ్మవారి నుంచి. నాకు ఏ బాధ ఉన్నా ఫస్ట్ నేను గుడికి వచ్చినప్పుడు కొన్ని చాలా బాధల్లోనే వచ్చాను ఈ గుడికి సేవ చేయడానికి. అమ్మవారికి వచ్చి చేస్తున్నాను, అమ్మవారికి చెప్పడం జరిగింది. ఆమె వల్ల నేను అన్ని ప్రాబ్లం లేకుండా అమ్మవారి దయవల్ల క్షేమంగానే ఉన్నాం. ఈ వైరల్ అయిన తర్వాత ఎలా భక్తుల రద్దీ పెరిగిందా, అలాగనే ఉందా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దగ్గర నిన్నటి నుంచి నంద్యాల, ఆర్లగడ్డ నుంచి వచ్చారు, ఇటు వరంగల్, కాజీపేట నుంచి, సంగారెడ్డి, జైరాబాద్, బీదర్ నుంచి కూడా వచ్చి అమ్మవారికి పాలు పట్టించారు. వాళ్ళు కూడా సంతోషంగా అమ్మవారికి పాలు పట్టించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు అందరు. ఇప్పుడు వచ్చే భక్తులకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు, ఎవరైనా రండి, అమ్మవారిని స్వయంగా, అది ఎన్ని రోజులు తాకుతుందని మన చేతిలో లేదు. మీరు వచ్చితే అమ్మవారి స్వయంగా మీ చేతులతో బట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి అని చెప్తాను. ఇది 7వ రోజు. అంటే నేను 2 రోజుల తర్వాత 3వ రోజు నుంచి చెప్పాను. 2 రోజులు నేను చూసుకున్నాను అనమాట గమని, ఎందుకంటే మళ్ళీ కరెక్టా కాదా, మనం రేపొద్దున మనం బ్యాడ్ కాకూడదని 2 రోజులు గమనించి 3వ రోజు శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత పాలు పెట్టాను. అప్పుడు తాగిన తప్పటి నుంచి మా గుడి యజమానులకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళతోనే పట్టించి వాళ్ళ ఓకే అనుకున్న తర్వాత జనాలకి చెప్పి ప్రచారం. ఇది ఏమైనా వేద పండితులు చూపెట్టి ఇలా ఎందుకు జరుగుతుంది ఏమన్నా దీని మీద ఏమన్నా? ఏం లేదండి. అంటే అమ్మవారు ఒంటి మీదకి వచ్చారు ఇక్కడ వేరే వాళ్ళకి, వచ్చి నేను సంతోషంగానే తాగుతున్నాను, ఏం ఇబ్బంది లేదు, నాకు సంతోషంగానే ఉంది గుళ్ళో ఉన్నందుకు అని చెప్పి తాగుతున్నానని చెప్పారు. మొన్న వచ్చేసి శాఖ పోయమని చెప్పారు. ఉట్టి వాటర్ కుండలు, కొత్త కుండలో నీళ్లు తీసుకొచ్చి శాఖ పోయమని మన ఆదివారం రోజు ఆ కార్యక్రమం జరిగింది. ఈ రోజు అమ్మవారికి 110 నిమ్మకాయల దండ, గుమ్మడికాయ అవి, రేపు శుక్రవారం రోజు అమ్మవారికి 1000 కొబ్బరికాయలతోటి అభిషేకం కూడా ఉంది. అది కార్యక్రమాలు చేసి, అందుకని ఏదైనా భక్తుల సహకారంతో అమ్మవారికి పూజలు అనేవి నిత్య జరుగుతున్నాయి. గుడి యజమానులు భక్తుల వల్ల అమ్మవారికి నిత్య పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు, హోమాలు అనేవి నిత్యంగా జరుగుతున్నాయి.
ఇది జరిగిన తర్వాత, ఇది వైరల్ అయిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ చెప్పడం కానివ్వండి, ఎవరైనా వ్యతిరేకించడం కానీ ఏమైనా జరిగిందా సార్? ఏం లేదండి, అందరూ వచ్చి అమ్మవారి డైరెక్ట్, అందుకే మేము ఏం చెప్తున్నాం, మీరు ఏదున్నా మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి మీ చేతి నుంచి మీరే తాపండి. అందుకనే భక్తులను లోపలికి ఎలో చేస్తున్నాం. అది లోపలికి ఎలో చెప్తే మన మీద ఆపి అనుకోండి మీరు ఏదైనా చేశారు అంటారు. డైరెక్ట్ వాళ్ళ చేతి నుంచి వాళ్ళే తాపుతున్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, అంత సంతోషంగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఓకే, మంచి సార్. చూసారా ఫ్రెండ్స్, నేనే స్వయంభుగా తాపియడం జరిగింది అమ్మవారికి చేతులతోని, అండ్ పాలు తాగడం జరిగింది. అండ్ మీరు కూడా రండి, అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ మహిమ గల తల్లి ఉన్నది, అండ్ చాలా ఆపదలు ఉన్న వాళ్ళకు కూడా కనికరించి తన దీవెనలతోని మనకు అందరినీ విజయాన్ని ప్రాప్తిస్తుంది. అండ్ చాలా వరకు ఇక్కడ చాలా మంది భక్తులను కూడా అడగడం జరిగింది. చాలా మంచి దేవత, అండ్ మాకు ఏ కష్టాలు ఉన్నా కూడా అమ్మవారు ఉన్న ధైర్యంతో వచ్చి చెప్పుకుంటాము, మా కష్టాలను తొలగిస్తాయని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా రండి, మీరు కూడా విజిట్ చేయండి పోచమ్మ టెంపుల్ కి, మదీనా కూడా పోచమ్మ టెంపుల్ కి రండి, మీరు కూడా స్వయంగా చూడొచ్చు. కానీ అమ్మవారు ఎన్ని రోజులు తాగుతుంది పాలు అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడున్న టైంలో అయితే మేము కూడా తాపియడం జరిగింది, అండ్ స్వామివారితో సహా. ఓకేనా, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.